మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ఐదవ సంగతి బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన శ్రేయాన్ని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించండి. మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించండిగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీదాను సంగతి బిడ్డ మనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మాట పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మాట పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందేవారై ఉందురు. పౌలు కొరింథీ సంఘానికి పునరుత్థానమును గురించి, క్రీస్తు యొక్క తిరిగి జన్మించుట అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము మన పాపముల నిమిత్తము పరము నుండి పంపబడిన కుమారుడై ఉన్నాడు. కాబట్టి ఏ పాపము లేని ఆయన మన పాపముల కోసము మన దోషముల కోసము ఆయన శిక్షను ధరించి మన అందరి రక్షణ నిమిత్తము ఆయన శిలువ మరణం పొందడం జరిగింది. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. ఏ సువార్తనైతే తాను తెలుసుకున్నాడో, ఏ వాక్యం అయితే తాను గ్రహించాడో ఆ వాక్యానుసారంగా తాను ప్రవర్తిస్తూ నేడు ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, తండ్రిని గురించి పౌలు కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు పునరుత్థానమునకు సాక్షిగా పౌలున్నాడు. ఆ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు అని క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, ఆయన మీకు ప్రకటించిన సువార్త ఏదైతుందో దాని విషయంలో మీరు ఆ వాక్యానుసారంగా జీవించేవారే అన్నారనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపమున సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరును రక్షణ పొందువారయ్యుందురు అంటాడు. ఏ రక్షణ, ఏ సువార్త? దేవుని గురించి, ప్రభువుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రతి మాటను ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే క్రీస్తుతో మనము నూతన జన్మను కలిగిన వారముగా మన గత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి మన కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తుతో మనము సదాకాలము జీవించబడమై ఉన్నాము. ఏ పాపమైతే మానవుని మీద ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి పంపబడి ఉన్నారనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు అని. అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా మీరు జీవిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తూ మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని అని. అంటే ఏంటి? దేని యందు మీరు స్థిర విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. నేను ఏ ఉపదేశ రూపమున సువార్త మీకు ప్రకటించుతున్నో అంటాడు. దేని ఉద్దేశించి? ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటని బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి తాను ప్రకటిస్తున్న విషయాన్ని చెప్తూ ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఎడలా, అంటే ఆ వాక్యానుసారంగా, వాగ్దానానుసారంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఆయన తిరిగి రాబోతున్నాడనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొంది ఉందరు అన్నాడు. అంటే ఏ రక్షణ? ఇది దేవుని ద్వారా మనకి తన కుమారుని ద్వారా అనుగ్రహింపబడిందనే విషయాన్ని పౌలు చెప్తూ, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనానుసారంగా ప్రభు మరి ఈ లోకానికి రావడము,
ఆయన మన పాపముల నిమిత్తము ఆయన మరణించడము, ఆయన తిరిగి పునరుత్థానుడు అవడం అనేది పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. ఆది తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి ఆ పాపము చేత వారు ఆ ఏదైనా వనం నుండి బయటికి పంపివేయబడి ఉన్నారు. కానీ నేడు అదే పాపం నుండి మనం విడిపించడానికి మరి నీతిమంతుడు రక్షకుడైన క్రీస్తు రక్తము మనలను రక్షణలోకి నడిపించింది. ఏ పాపము లేని ఆయన మన పాపముల కోసము ఆయన తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఇక్కడ పునరుత్థానమునకు నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తనకు ఉపదేశించింది, తనకు తెలియజేసింది చెప్తున్నాడు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడాను. లేఖనానుసారంగా ఆయన మృతి పొంది సమాధి చేయబడ్డాడు. అంటే మరణించి తిరిగి లేచిన క్రీస్తుని గురించి చెప్తున్నాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. మరి లేఖనానుసారంగా ఆయన తిరిగి లేపబడ్డాడు అంటే పునరుత్థానుడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, మరణాన్ని జయించాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన కేఫాకును తరువాత 12 కనబడను అంటే తాను పునరుత్థానుడైన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత ఆనాడు కేఫాకిని తరువాత 12 అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయమందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. కాబట్టి ఇక్కడ ప్రభు జీవించిన ఆ దినాలను ప్రభు ఆయన ఈ లోకములో మన కొరకు ఎందు నిమిత్తమైతే వచ్చారో ఆ విషయాలన్నిటినీ ఇక్కడ పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంటే ఆయన రాకడ ద్వారా మనకి రక్షణ వచ్చింది, ఆయన మరణం ద్వారా మన పాపము తొలగింపబడింది, ఆయన తిరిగి జన్మించడం ద్వారా మనకి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి పునరుత్థాన అనుభవాన్ని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. లేఖన ప్రకారము 3వ దినమున లేపబడను అన్నాడు. ఆయన 3వ దినాల తిరిగి లేఖనానుసారంగా లేపబడ్డాడు. ఆయన కేఫాకును తరువాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. కాబట్టి ఈ విధంగా ప్రభువుని గురించి, ప్రభు చేసిన కార్యాన్ని గురించి, ఆయన పునరుత్థానం గురించి పౌలు చెప్తూ తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. ఆ తర్వాత మరి ప్రభు మరి యాకోబుకి కనబడము, ఆ తర్వాత అపోస్తులకు కనబడము, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఏంటి? ఆయన పరమునకు చేర్చబడక మునుపు పునరుత్థానుడైన తర్వాత ఆయన భూలోకములో ఎవరెవరినైతే దర్శించారో ఆ విషయాలని ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అన్నాడు. కాబట్టి తాను కూడా ప్రభువుని చూశాడు. అంటే తాను పొందిన అనుభవాన్ని, అనుభూతులను ఇవన్నీ కూడా ఇక్కడ ఆ పత్రికలో పౌలు రాయడున్నాడు. అంటే ఏంటంటే ఎటువంటి రక్షణ తాను పొందుకున్నాడో, ఎటువంటి నిత్య జీవాన్ని తాను పొందుకున్నాడో ఆ సజీవుడైన క్రీస్తుని బట్టి తాను సాక్షిగా మాట్లాడుతూ నేడు చెప్తున్నాడు. ఎలానగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు నడిపించుటకు యోగ్యులను కాను అని. అంటే తన యొక్క గత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. గతంలో తాను హింసకుడు, హానికరుడు, దోషకుడై ఉన్నప్పుడు మరి దేవుడు తనను దర్శించి తనను ఆ ఏదెన్స్ మార్గమునందు తనకు గొప్ప రక్షణ ప్రవహించాడు. కాబట్టి ఈ రక్షణ విషయంలో తాను దేవుని ఒప్పుకుంటున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడు? ఎలాగనగా నేను అపోస్తులందరిలో తక్కువ వారిని, ఎందుకంటే నా పనులు, నా క్రియలు, నా ఆలోచనలు అలాంటివి అని చెప్తున్నాడు. దేవుని సంఘముని హింసించి అన్నాడు. ఆ దినాల్లో సంఘాలను హింసించి మరి యెరూషలేము నుంచి అధికారం తెచ్చుకుని అధికారం చేత పత్రికలు పంచి వారందరినీ చెరసాల్లో వేయించి బాధ పెట్టినాడు. కాబట్టి అక్కడ పౌలు అంటున్నాడు, దేవుని సంఘములను హింసించినందున అపోస్తులు నడిపించుటకు యోగ్యుడని కాదని. కాబట్టి నేను అపోస్తులను నడిపించుకోవడానికి యోగ్యుని కాదు, నాకు అర్హత లేదంటున్నాడు. కాబట్టి తాను గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే తన గత జీవితంలో క్రీస్తు పట్ల ఎటువంటి ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శించాడో, తను జీవించాడో విషయాలన్నీ కూడా నేడు కొరింథీ సంఘానికి పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకన్నాడు, ఆయననేమైనా నన్ను అది దేవుని కృప వల్లనే అయ్యున్నను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న
దేవుని కృపయే. కృప చేత రక్షింపబడ్డ తాను ఆ కృపకు మరి సాక్షిగా, ఆ కృపను కొనసాగిస్తున్నవాడిగా, ఆ కృపలో కొనసాగుతున్నవాడిగా తాను దేవుని గూర్చి, ప్రభువుని గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, అయినను నేనేమై ఉన్నానో అన్నాడు. అయితే నేనేమై ఉన్నాను అంటే, ఇంత భయంకరమైన స్థితిలో తాను ఉన్నప్పటికీ నీ దేవుడు తను కరుణించి తనపై కృప చూపించాడు. ఆ కృపను బట్టి పౌలు ఇక్కడ అంటున్నాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను అన్నాడు. అంటే దేవుని కృప చేత నేను సజీవునిగా రక్షింపబడిన వాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప అన్నాడు. దేవుని ద్వారా, ప్రభు ద్వారా తాను కలిగి ఉన్న, పొందుకున్న ఆ యొక్క కృప ఏదైతే ఉందో ఆ కృపను బట్టి చెప్తున్నాడు. ఆ కృపకు ఆయన అంటున్నాడు, ఆయన కృపకు నిష్ఫలము కాలేదు గాని అంటున్నాడు. అంటే ఆ కృపను కొనసాగించాను, ఆ కృప యందు నిలిచి ఉన్నాను. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాను. అంటే ప్రభు కోసం తరువాత మరి అపోస్తులుగా పిలువబడిన పౌలు తాను చేసిన ఆ యొక్క పరిచర్య ధర్మం అంతటిని ఇక్కడ గుర్తు చేస్తూ, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. అంటే నేను కాదు, అక్కడ నాకెవరు తోడై ఉన్నారో ఆ ప్రభువే, పరిశుద్ధాత్ముడే నాకు తోడై ఉండి నన్ను ఈ విధంగా ఆయన నడిపించాడు అని చెప్పి మరి క్రీస్తు పునరుత్థానం గురించి సాక్ష్యాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. నేడు మన సాక్ష్యము ప్రభు పట్ల ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఆనాడు పౌలు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘాన్ని తన సాక్ష్యాన్ని వినిపింపజేశాడు. నేడు ప్రభు వచ్చినప్పుడు ఆ తీర్పు దినాన ఆయన ఎదుట మనం నిల్చున్నప్పుడు మన సాక్ష్యము క్రీస్తుని కలిగిన వారముగా, మరి పౌలు వలె అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగిన వారం అయితే తప్పక ధన్యతను కలిగిన వారముగా ఆ నిత్యరాజ్యంలో చేరే వారమై ఉంటాము. ఒకవేళ ఇంకా మనం అది స్థితిలోనికి రాకపోతే నేడు ప్రభువుని అంగీకరించి, విశ్వసించి ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన కృపయందు కొనసాగే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా అలాంటి కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యొద్దకు వచ్చి వారిని నీవెంతగానో ప్రేమించేవాడు. అవును నాయన, అపోస్తలుగా పిలువబుటకు యోగులను అనిపించుకోవట్లేదని చెప్పి తన గతాన్ని గుర్తు చేసి నాయన నీ ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని నీ కృప చేత రక్షింపబడ్డ తాను ఆ కృపానుసారంగా నేడు నీవు మానవ చూపిస్తున్న ప్రేమను ఆనాడు పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన నేడు సార్వత్రిక సంఘము నీ కృపయంలో నిలిచి నీ యందు విశ్వాసంలో కనపడి కొనసాగుటకు అటు రక్షణ మేము కలిగి ఉంటకు సహాయం దయచేయండి. గతంలో మేము పాపులమై ఉన్నప్పుడు మా పాపం నిమిత్తం, మా రక్షణ నిమిత్తము మీరు వచ్చి మా నిమిత్తము రక్తం గార్చి నాయన మా నిమిత్తము శిలువ యాగము చేసి మీరు మాకు ఈ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి నాయన ఈ రక్షణను మేము కొనసాగించుటకు కావలసిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలం కట్టుకరప దయచేయమని జీవము కలిగిన యేసు ఉన్నతమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆరాధనకర్త పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమేన్.